చేస్తుంటాడు, ఈ సంబంధము నీకు సరైంది కాదు, ఈ వ్యక్తి నీకు సరైన వాడు కాదు, ఈ వ్యక్తి సరైన స్త్రీ కాదు, నీకు నేను ఉద్దేశించిన కార్యాలు బహు గొప్పవి, బహు మేలైనవి, అత్యున్నతమైనవి అని చెప్తున్నప్పుడు మనము అనేక సార్లు ఈ వ్యక్తి అందంగా ఉన్నాడు, ఈ వ్యక్తి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఈ వ్యక్తికి ఎంత చక్కటి ఉద్యోగం ఉంది, ఈ వ్యక్తికి భలే డబ్బులున్నాయే, ఈ స్త్రీ ఎంత అందంగా ఉంది, ఈ స్త్రీ ఎంత బాగుంది, ఎంత మృదువైన మాటలు మాట్లాడుతుంది, మాధుర్యంగా మాట్లాడుతుంది అని ఆ మాటల కోసము, ఆ తీపైన మాటల కోసం, లేకపోతే భౌతికంగా కనిపించే వాటి కోసము అనేక సార్లు పరిశుద్ధాత్మ ప్రేరేపణ పక్కన పెట్టి తృణీకరించి మనము మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. అది ఎంతో పెద్ద నిర్ణయము, ఎంతో పెద్ద విషాదంగా ఇట్ విల్ బికమ్ అ ట్రాజిక్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. జాగ్రత్త అండి, దేవుడికి ఇష్టం లేని సంబంధాల నుండి ఇప్పుడే పరిశుద్ధాత్ముడు చెప్తే మరొకసారి మీకు కన్ఫర్మేషన్ ఇస్తే అసలు ఏ మాత్రం ఆలోచించకండి, తెగించండి. అది వాళ్ళు బాధపడ్డారా, నేను బాధపడతానా, ఇంత జరిగిపోయింది, ఈ పరిస్థితుల్లో కూడా వదిలేవేయాలా అనే ఇటువంటి సందేహాలు లేకుండా ఇది దేవుడికి ఇష్టం లేదు, నేను దేవునికి ఇష్టం లేనిది ఏది కూడా చెయ్యను అని నిశ్చయించుకోండి. డిసైడ్ ఇన్ యువర్ హార్ట్ దట్ ఐ విల్ లివ్ ఫర్ గాడ్, ఐ విల్ గివ్ అప్ ఎనీ రిలేషన్షిప్. అది ఏ సంబంధమైన, దేవుని దగ్గర నుండి నన్ను దూరం చేసి ఏ సంబంధమైనా నేను దానికి దూరంగా ఉంటాను అని మీరు నిశ్చయించుకోండి. గాడ్ విల్ ఆల్వేస్ ఆనర్ యువర్ సాక్రిఫైస్. మీరు ఏదైతే ఎవరినైతే దేవుని కోసం త్యాగం చేస్తారో అది దేవుడు ఎప్పుడు కూడా లెక్క చేస్తాడు, దానికి 100 ప్రతిఫలాన్ని ఇస్తాడండి. నమ్మండి, విశ్వసించండి.